శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. కుంభరాశి వారు, మిమ్మల్ని మిస్ అవుతున్న ఒక స్త్రీ మీ అనుమతి లేకుండా జనవరి 18 నుండి 20 తేదీల మధ్యలో మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుంది. ఈ స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది. మీ లైఫ్ ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. ఈ క్షణమే తెలుసుకోవాల్సిన నిజం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక మీకు పూర్తి వివరాలనేవి అర్థమవుతాయి. రహస్యంగా ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది. మీ లైఫ్ ని సెట్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి, లేకుంటే నష్టపోతారు. అసలు ఈ రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. రాశి చక్రంలోని 11వ రాశి ధనిష్ట నక్షత్రంలో 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి యొక్క లైఫ్ ని ఎవరు సెట్ చేయబోతున్నారు, అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి గోచర ఫలితాలు అలాగే శుభ అశుభ ఫలితాలు ఉన్నాయని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక గోచరి రీత్యా కుంభరాశి వారికైతే చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే ముందుగా ఈ రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం పరిశీలించుకున్నట్లయితే ఈ సమయంలో కుంభరాశి వారు కుటుంబ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో మధురాను సంబంధాలతో అయితే కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. గృహంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని ఖచ్చితంగా సున్నితంగా పరిష్కరించుకోవాలి. పెద్దల ఆశీస్సులు పొందడం కోసం ప్రయత్నించాలి. బంధువులతో సంబంధాలు కూడా ఈ సమయంలో మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలని చెప్పాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పిల్లల విద్య విషయంలో ఎక్కువ సమయాన్ని అయితే కేటాయించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో అయితే సమయాన్ని గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్పుకోవాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు అయితే పెంపొందించుకోవడానికి చాలా ముఖ్యంగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండి ఆచితూచి ప్రేమానురాగాలు తొలగిపోకుండా చిన్న చిన్న మనస్పర్ధలని పెద్దవి చేసుకోకుండా ఉండాలి. సహనంతో వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. మనోభావాలను అర్థం చేసుకుని ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ప్రయత్నించాలి. ఎదుటివారికి సహాయం చేయడానికి ఈ రాశి వారు ముందుకు వస్తారనే చెప్పుకోవచ్చు. అయితే గృహంలో శాంతి వాతావరణం అయితే నెలకొల్పేందుకు ప్రయత్నించాలని చెప్పాలి. ఈ రాశి వారికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అనవసర ఖర్చులు పూర్తిగా నియంత్రించుకోవాలి. లేదంటే ఎట్లాంటి సందేహం లేకుండా అనవసర ఖర్చుల వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. వీలైనంత వరకు కూడా అనవసర ఖర్చుల విషయంలో దూరంగా ఉండాలని చెప్పుకోవాలి. అలాగే ద్వితీయ స్థానంలో రాహు సంచరించడం వలన ఊహించని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం మానుకోవాలని చెప్పుకోవాలి. అలాగే పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. అప్పులు చేయడం నుండి దూరంగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి. అలాగే ఈ సమయం మీకు అనుకూలంగానూ ఉండబోతుంది, ప్రతికూలంగానూ మారబోతుంది. అంటే మీరు చేసే ప్రవర్తన ద్వారానే అది ఆధారపడి ఉంటుంది. ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు. ఆచితూచి అడుగులు వేస్తే ప్రతి పని కూడా మీకు విజయవంతంగా మీకు అనుకూలంగా మారి ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడానికి మళ్ళా ప్రయత్నిస్తుంది. మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరనే గనక మనం చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క పూర్తి వివరాలను అలాగే వారి గురించి ఏం చేయబోతున్నారో మీ యొక్క జీవితంలోకి వచ్చి అలాగే వారి ఉద్దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు, మీ జీవితాన్ని ఎవరైతే మీరు చేసే పనుల్లో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే మీరు చేసే పనిలో మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీకు తెలిసిన వారు కావచ్చు. మీరు చేసే పనుల్లో ఏవైతే మంచి చెడులు ఉంటాయో అవన్నీ కూడా మీరు చేసే ఏ మంచి చెడు అనేది మిమ్మల్ని
మంచి పాత్రలో నడిపిస్తే ఆర్య మిమ్మల్ని ఎంతగానో తోడుగా ఉంటారు. వారిని లైఫ్ని సెట్ చేయబోతున్నారని చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే కనుక వారిని దూరం చేసుకోకండి. మీ జీవితానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీరు వెళుతున్న దారిని మరల్చాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే మీ లైఫ్ని సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు వెళ్ళే ప్రతి దారిలోనూ మీకు యోగక్షేమాలు తెలియచేస్తూ మీ మంచి కోరుకునే విధంగా మిమ్మల్ని బాగుపరచాలని ఆలోచిస్తున్నారు. మీ ఆర్థిక పురోగతి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ ప్రేమ భాగస్వామి కావచ్చు, గతం తాలూకు మీ స్నేహితురాలు కావచ్చు, ఆడవారైనా సరే మగవారైనా సరే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారంటే మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నారు. అలాగే మీ ప్రేమని, మీ స్నేహాన్ని, మీ సాన్నిహిత్యాన్ని వారు మరలా కోరుకుంటున్నారు. మీ జీవితంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే దానికి సంబంధించి వారు మీకు ఏ విధంగా సహాయపడతారో వారి అంశాలు, అలాగే వారి ఆలోచనలు, సలహాలు కూడా మీకు కొన్నిసార్లు అనుకూలంగా మారుతాయి, కొన్నిసార్లు ప్రతికూలంగా మారుతాయి. ఎందుకంటే వారు గతం తాలూకు మీ చిహ్నంగా అనేక సార్లు మీకు కొన్ని పొరపాట్ల వలన మీకు దూరం అయ్యారు. చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా అలాగే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చేసిన తప్పుకి బాధపడుతున్నారు. అలాగే వారిచ్చిన సలహాలు, సూచనలు పాటించాలా వద్దా అని మీరు 1-2 సార్లు ఆలోచించి మీ నిర్ణయాన్ని మీరు మీ ఆలోచన ద్వారా తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది. అలాగే గ్రహాల అనుకూలత మీకు ఉంది కాబట్టి మీకు ఎవరు ఎంత చెడు చేయాలన్నా, ఎవరు ఎంత మేలు చేయాలన్నా కూడా గ్రహ ఫలితాల రీత్యా, గోచర ఫలితాల రీత్యా మీకు మేలుకరంగానే మారబోతుంది. మీ ఆలోచన క్రమ పద్ధతిలో ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ కలిగిన వారిగా ఈ రాశి వారు ఉంటారు. కాబట్టి ఏ విషయంలోనూ తొందరపడకుండా కుటుంబ సభ్యుల సలహాలు, కుటుంబ సభ్యుల సూచనలతో మీరు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి పరిశీలించి ముందుకు సాగడం వలన మీకు మేలుకరంగా ఉండబోతున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.